శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 17 ఏప్రిల్ 2026 తులారాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు వైశాఖ అమావాస్య, అంటే అమ్మవారి కొత్త చంద్రుడి రోజు. పితృదేవతలకు శుక్రవారం, అంటే తులారాశికి అధిపతి అయిన శుక్రుడి రోజు. ఈ అరుదైన కలయిక మీకు ప్రత్యేక ఆశీర్వాదం తెస్తుంది. ఇప్పుడు శుక్రుడు అంటే మీ రాశి అధిపతి మీ 7వ భావంలో ఉన్నాడు. 7వ భావం అంటే భాగస్వామ్యాలు, వివాహ జీవితం, వ్యాపార భాగస్వామ్యాలు నిర్ణయించే స్థానం. శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల మీ బంధాల్లో కొత్త మాధుర్యం వస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. కానీ సూర్యుడు కూడా 7వ భావంలో ఉన్నాడు. కాబట్టి అహం వల్ల చిన్న చిన్న విభేదాలు రావచ్చు. సహనం పాటించండి. 6వ భావంలో అంటే ఆరోగ్యం మరియు రోజువారీ పని చూపే స్థానంలో శని, కుజుడు, బుధుడు కలిసి ఉన్నారు. ఇది పని ఒత్తిడిని పెంచవచ్చు. కానీ బుధుడు ఇవాల్టి దశ అధిపతి మీ బుద్ధి బలాన్ని పెంచుతాడు. సమస్యలకు తెలివైన పరిష్కారాలు దొరుకుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. తెలుపు రంగు ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. అమావాస్య రోజు పితృదేవతలకు నీళ్లు, నువ్వులు అర్పించి ఓం శుక్రయాన్ నమ అని 3 సార్లు జపించండి. మహాలక్ష్మి దేవి ఆశీర్వాదం మీకు సంపూర్ణ శాంతిని, సమృద్ధిని అందిస్తుంది. శుభం కలుగుగాక.